స్తోత్రం. మంచి దేవుని ప్రియబిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానించుకోక ముందు ఒక ప్రకటన చేస్తున్నాను. అందరూ జాగ్రత్తగా గమనించండి. ఒక పెళ్లి ప్రకటన. ప్రభు చిత్తమైతే సహోదరుడు జీబీ పాల్ అనగా నా పేరు బ్రదర్ జీబీ పాల్ అండ్ మిసెస్ పి సంతోష్ కుమార్ యొక్క రెండవ కుమార్తె సారా నిస్సి, మన మధ్యలో ఉన్న కుమార్తె సారా నిస్సి, మా బిడ్డ యొక్క వివాహము. పి రవితేజ పి సత్యన్న, మిస్టర్ అండ్ మిసెస్ పి సత్యన్న గారి జ్యేష్ఠ కుమారుడు, లక్ష్మీనగర్ ప్రాంతంలో ఉండే పి సత్యన్న గారి జ్యేష్ఠ కుమారుడు పి రవితేజతో 23 జూలై 23వ తారీఖు 10:30 గంటలకు ఇండియా పెంతుకొస్తు దేవుని సంఘం క్రిస్టియన్ కాలనీలో ఉన్న మహబూబ్ నగర్లో ఉన్న ఇండియా పెంతుకొస్తు దేవుని సంఘములో 23వ తారీఖు జూలై 23 10:30 గంటలకు వివాహం జరిపించుట కొరకై దైవ చిత్తమైంది. ఇందులో మాస్టర్ విఎస్ రావు గారు, మన ఐపీసీ వైస్ ప్రెసిడెంట్ గారు వివాహ కార్యక్రమాన్ని జరిపిస్తారు. ఆ దైవజనులు కూడా వస్తారు కనుక దేవుళ్ళారా ఈ విషయాన్ని గమనించండి. జూలై 23వ తారీఖు ఉదయం 10:30 గంటలకు ఇండియా పెంతుకొస్తు దేవుని సంఘం క్రిస్టియన్ కాలనీలో మహబూబ్ నగర్ బ్రదర్ మిస్టర్ మిసెస్ పి పాల్ బెంజమిన్ గారి రెండవ కుమార్తె జీపీ సారా నిస్సి యొక్క వివాహము. కుమారుడు పి రవితేజ, మిస్టర్ అండ్ మిసెస్ సత్యన్న గారి జ్యేష్ఠ కుమారుడు, వీరి యొక్క వివాహము ఈ మందిరములోనే జరిపించబడుటకై తీర్మానించబడింది. ఇది సంఘములో ప్రకటిస్తున్నాము కనుక సంఘ బిడ్డలందరి విషయమై జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన చేయండి. సంఘస్థులందరూ పాల్గొనండి, కానీ మందిరానికి కాదు. దయచేసి గమనించండి, అర్థం చేసుకోండి, పరిస్థితిని అర్థం చేసుకోండి. ఇప్పుడు వివాహాలకు 50 మందికే పర్మిషన్ ఇచ్చారు కనుక అటు సైడ్ ఇటు సైడ్ బంధువులకు మాత్రమే అవకాశం, బంధువులకు కూడా అవకాశం దొరకదు కనుక దయచేసి అందరూ కూడా మా ఇంటి దగ్గర జరిగే ఆ రిసెప్షన్ అందరూ రండి, సంఘస్థులు అందరూ రావాలని ప్రభుపేట తెలియపరుస్తున్నాను. కనుక ఈ ప్రకటన కొరకై, దీని కొరకై, ఈ వివాహం కొరకై అందరూ ప్రార్థన చేయండి. దేవుడు మహిమకరంగా జరిగించినట్లుగా, ఆశీర్వాదకరంగా జరిగించినట్లుగా. ఆయా పరిస్థితులు ఈ కరోనాను బట్టి ఆ పరిస్థితులు సరిగా లేవు కనుక దేవుళ్ళారా, కనుక మేము ఇంకా ఎవరిని మేము బయట వారిని ఎవరిని పిలవకుండా కేవలం కుటుంబస్తులు, సంఘస్థులు మాత్రమే ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని మన చర్చిలో, ఎందుకంటే పోలీసు వారు వస్తారు, చెక్ చేస్తారు, ఇక్కడ వారు విఆర్ఓ వచ్చి చెక్ చేసుకుంటారు. ఇంకా విషయాలన్నీ మీరు గమనించండి, కొంచెం మన్నించండి. కనుక అలాగూ ఇంటి దగ్గరికి అందరూ రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తుంది. మంచిది. దేవుని వాక్యంలో నుండి ఒక లేఖన భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిర్గమాకాండము 12వ అధ్యాయము. నిర్గమాకాండము 12వ అధ్యాయము 7-8 వచనాలు నేటి మన ఆత్మీయ ధ్యానం కొరకై మనం ధ్యానించుకుందాం. నిర్గమాకాండము 12వ అధ్యాయము 7-8 వచనాలు ధ్యానించుకుందాం. చదవండి. తర్వాత ఇశ్రాయేలీయులు సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాని తిను ఇండ్ల ద్వారపు పనులకు నిలువు కమ్ముల మీదను పైకమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను, చేదు కూరలతో దాన్ని తినవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా తన సేవకుడైన మోషేకు ఇలాగ సెలవిస్తున్నాడు.
దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలోనికి ప్రవేశించి 430 సంవత్సరాలు అయిపోయింది. దేవుడు అబ్రహాముతో చేసిన ఆ నిబంధన వాగ్దానాన్ని నెరవేర్చే కాలము సమీపించింది. అనగా దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానము, కానాను దేశంలో నీ సంతానానికి ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని ఇప్పుడు నెరవేర్చే కాలం సమీపించింది గనక దేవుడు ఐగుప్తులో ఉన్న దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను, ఐగుప్తు దేశంలో ఉన్న రాజు ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు పెడుతున్న బాధలను, కష్టములను, ఆ బాధలు కష్టాలను బట్టి ఇశ్రాయేలీయులు చేసిన ప్రార్థన, వారు పెట్టిన మొర, వారు పెట్టిన మూలుగు దేవుని సన్నిధికి చేరిపోయింది. ఇప్పుడు దేవుడే దిగి వచ్చి మోషేను దేవుడు ఏర్పరచుకున్నాడు. మోషేను దేవుడు నియమించాడు. ఇశ్రాయేలు ప్రజలు విడిపించే నాయకునిగా, రక్షకునిగా దేవుడు మోషేను ఏర్పరచుకొని ఐగుప్తు దేశానికి దేవుడు మోషేను పంపించాడు. ఐగుప్తులో దేవుడు గొప్ప అద్భుతాలను, మహత్కార్యాలను జరిగించాడు. 10 తెగుళ్ళు ఐగుప్తు దేశం మీదకి పంపించి యెహోవాయే దేవుడని రుజుపరుచుకున్నాడు. ఈ చివరి 10 తెగులైన తర్వాత చివరిగా దేవుడు ఐగుప్తునకు తీర్పు తీర్చబోతున్న ఈ తెగులు, ఈ దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ తీర్పు ఏమనగా ఐగుప్తులో ఉన్నటువంటి రాజు మొదలుకొని ఆ దేశంలో ఉన్న దాసుని వరకు పశువులన్నిటిలో ప్రథమ సంతానాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు. ఐగుప్తు రాజు మొదలుకొని ఐగుప్తు దేశంలో ఉన్న చిన్న కూలివాడు, పనివాడు, వాని వరకు ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రథమ సంతానాన్ని, అలాగే ఐగుప్తు దేశంలో ఉన్న పశువుల యొక్క ప్రథమ సంతానం, ఆవులు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ, ఒంటెలు కానీ, అక్కడ వారికి ఏ పశువులు ఉంటే ఆ పశువులకు కలిగిన ప్రథమ సంతానాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు. కానీ ఇశ్రాయేలీల గుంపులో ఉన్నటువంటి ఎవరికి ఏ హాని దేవుడు కలిగించనని సెలవిచ్చాడు. ఇప్పుడు ఐగుప్తులకే ఆ హాని కలిగి ఇశ్రాయేలీయులకు ఏ నష్టం కలగకుండా దేవుడు కాపాడబడుటకు దేవుడు ఒక పద్ధతిని వారికి చెప్పాడు. ఒక పద్ధతిని దేవుడు బోధించాడు. ఈలాగు మీరు చెయ్యండి, అప్పుడు ఇశ్రాయేలు ప్రజల మీదకి నా తెగులు రాదు. ఆ తెగులు ఇశ్రాయేలు ప్రజల మీదకి రాకుండా ఉండేటందు కొరకై దేవుడు చెప్పినటువంటి ఆ పద్ధతి ఏంటిదంటే, ఇప్పుడు మనం చదివినది ఆ పద్ధతి ఏంటిదంటే, ఆ నెలలో 14వ తారీఖు 14వ దినమందు సాయంకాలం మొదలుకొని దేవునికి పస్కా అనే ఒక పండుగను ఆచరించాలి. అదే అప్పుడే స్టార్ట్ అవుతుంది. పస్కా పండుగ అంతకుముందు లేదు, ఆ రోజుతోటే ప్రారంభమవుతుంది. ఏంటిది ఆ పండుగ యొక్క పద్ధతి విధానం అనగా, ప్రతి ఒక్క కుటుంబం, ఒక్కొక్క కుటుంబం, ఇశ్రాయేలులో మనం ఉన్న ప్రతి ఒక్క కుటుంబం, ఇశ్రాయేలీయులైన ప్రతి ఒక్క కుటుంబము ఒక మేకనే కానీ, ఒక గొర్రె పిల్లనే కానీ తీసుకోవాలి. ఏడాదిలోపు మేక, ఏడాదిలోపు గొర్రె పిల్ల నిర్దోషమైనదై ఉండాలి. అనగా కుంటిది, గుడ్డిది అటువంటిది ఏది ఉండకూడదు. నిర్దోషముగా ఉండాలి, ఏ దోషం ఉండకూడదు అందులో. దాన్ని తీసుకొని దాన్ని వారు వధించాలి. ఆ రక్తమును ఒక పాత్రలో పట్టాలి, రక్తమును పట్టాలి. ఆ గొర్రెపిల్ల యొక్క చర్మమంతా తీసి దాన్ని శుభ్రపరచాలి. దానిలో ఉన్న పేగులు, ఆంత్రములు, పేగులు, కాళ్ళు, తలకాయని కాల్చేయాలి. ఈ తీయబడిన మాంసం ఏం చేయాలంటే మంచిగా కాల్చాలి, నీళ్లు లేకుండా కాల్చాలి. అనగా ఫ్రై చేయాలి. అంటే నూనె కూడా వేయకూడదు, మంట మీదనే
మంట మీదనే, కట్టెల మీదనే దాన్ని కాల్చాలి. ఉడకకుండా ఉండకూడదు, మంచిగా అది కాల్చబడాలి, పచ్చి ఉండకూడదు. అలాగూ కాల్చబడిన దానిని ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజు రాత్రి, ఆ 14వ రోజు రాత్రి, ఇశ్రాయేలు ప్రజలకు దినం ఎప్పుడు ప్రారంభమవుతుంది? సూర్యుడు అస్తమించినాక దినం స్టార్ట్ అవుతుంది. మనలా ఇప్పుడు రాత్రి 12 గంటల నుంచి 12 గంటల దాకా కాదు. వాళ్ళ దినము రాత్రి సూర్యుడు అస్తం అంటే 6 గంటలకు ఆ దినం అయిపోతుంది. 6 గంటల తర్వాత నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుంది. ఇది ఇశ్రాయేలీయులకు అప్పుడున్న పద్ధతి. కనుక 14వ దినం స్టార్ట్ అవుతుంది. సాయంకాలం 6 గంటలు అయిపోయిందనే 14వ దినం స్టార్ట్. అప్పుడు వారు ఏం చేయాలంటే ఈ గొర్రె పిల్లను, మేక పిల్లను వారు తీసుకుని దాన్ని వధించాలి. దాని రక్తము ఒక పాత్రలో పట్టుకోవాలి. ఆ రక్తమును ప్రతి ఒక్కరి ఇంటి దర్వాజం తలుపుల కాదు, దర్వాజకు ఆ పైన ఇట్లా పూయాలి, పేటు పూసినట్టు. 2 నిలువి కమ్మీలకు ఇట్లా పైన ఇట్లా పూయాలి, ఈ సైడ్కి ఇక్కడ పేటు పూయాలి. పేటు పూసినట్లు ఆ రక్తమును ప్రతి ఒక్కరి ఇంటికి పూయబడాలి. ఆ ఇంటిలో నుండి ఎవడు బయటికి రాకూడదు. ఆ రాత్రి ఎవడు కూడా బయటికి రాకూడదు. ఆ రాత్రి దేవుడు ఐగుప్తు దేశమంతటా తన దూతను పంపించబోతున్నాడు. సంహార దూత, సంహరించే దూత. ఈ దూత సంహరిస్తూ తిరుగుతూ ఉంటుంది. ఐగుప్తు దేశమంతటా తిరుగుతున్నప్పుడు ఏ ఇంటికైతే ఈ రక్తపు గుర్తు లేదో, ఎవరి ఇంటికైతే ఈ రక్తము గుర్తు ఉండదో, ఆ ఇంటి లోపటికి సంహార దూత ప్రవేశిస్తాడు. సంహార దూత ఇంటిలోనికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ సంహార దూత ఆ ఇంటిలో ఉన్న ప్రథమ సంతానాన్ని, మొదట పుట్టిన వారిని సంహరించేస్తాడు, చంపివేసేస్తాడు. పశువులలోదే కానీ మనుషులలోదే కానీ రాజు అని చూడడు, దాసి అని చూడడు, దాసుడని చూడడు. ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము ఏ ఇంటికైతే లేదో ఆ ఇంటిలోనికి సంహార దూత ప్రవేశించి ఆ ఇంటిలో ఉన్న ప్రథమ సంతానాన్ని నాశనం, చంపివేస్తుంటాడు. కనుక ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఈ మార్గముని పద్ధతి చెప్పాడు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీరు తప్పించబడాలంటే, మీ ఇంట్లో దుఃఖము ఏడుపు ఉండకూడదంటే, మీ ఇంట్లో ఉన్న వారు ఎవరు మరణించకూడదంటే, ఇదిగో ఈ పద్ధతిని మీరు పాటించండి. గొర్రె పిల్లను తీసుకొని వధించండి, దాని రక్తమును మీ గడపకు పూయండి, దాని మాంసమును మీరు భుజించండి, దాన్ని తినండి. ఉదయం వరకు దాంట్లో ఏమీ మిగిలి ఉండకూడదు. మళ్ళా మాంసములో ఏదైనా మిగిలిందా దాన్ని కాల్చి పారేసేయండి. అంతేగాని దాన్ని 2 రోజులు పెట్టుకొని మేము తింటాము అంటే కుదరదు. ఆ రోజే మీరు తినేసేయండి. ఉదయం వరకు ఏం మిగలకూడదు. ఇది రాత్రి కాలం జరగబోయే కార్యము. ఆ 14వ రాత్రి జరిగించే కార్యాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరిచాడు. అది ఇప్పుడు మనం చదువుకున్న వాక్యాలు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఈ ప్రకారము చేసి ఆ సంహార దూత చేతిలో పడకుండా వారు తప్పించబడ్డారు. ఆ రాత్రి కాలమందు జరిగింది ఏంటిదంటే, ఆ రాత్రి కాలం ఏం జరిగిందో మనం ఒకసారి చూద్దాం. చూడండి, అదే 12వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూడండి. 29వ వచనం. యెహోవా హతము చేసెను. కూర్చోబెడతాం సరే.
అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలందరినీ, పశువుల తొలి పిల్లలన్నిటినీ యెహోవా హతము చేసెను. అర్ధరాత్రి వేళ జరిగిపోయిన కార్యం ఇది. అర్ధరాత్రి వేళ దేవుడు ఐగుప్తు దేశ సంచారం చేసినప్పుడు, దేవుని పిల్లారా, ఐగుప్తు దేశంలో ఉన్న తొలి ఐగుప్తు రాజ్యం మొదలుకొని క్రింద ఉన్న వారి అందరి వరకు దేవుడు సంహరిస్తూ వచ్చాడు. కానీ చూడండి, కానీ దేవుడు చెప్పినట్లుగా ఇశ్రాయేలీయుల యొక్క సమాజంలో, ఇశ్రాయేలీయుల యొక్క వారి యొక్క కుటుంబాల మధ్యలో, ఆ 13వ వచనం చదవండి. 13వ వచనం చదవండి. మీరున్న ఇళ్ళ మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల ఇండ్ల మీదకి రక్తము ఒక గుర్తుగా ఉంటది. ఈ గుర్తును ఆ సంహారదూత చూచి ఆ ఇంటిని దాటిపోతాడు. పస్కా అనగా దాటిపోవుట. పస్కా అంటే దాటిపోవుట అనగా, గొర్రెపిల్ల రక్తమును చూసి దేవుని ఉగ్రత, దేవుని తీర్పు, దేవుని నాశనము ఆ ఇంటి మీదకి రాకుండా అది దాటి వెళ్ళిపోతుంది. ఫ్యాన్ కావాల్సి వేసుకోండి. ఓకే, వెల్కమ్ బ్యాక్ సైడ్ ఉంది. ఓకే, కనుక దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆ సంహార దూత ఆ ఇంటిని దాటిపోవాలంటే, ఆ ఇంటిలో నాశనం కలిగించకూడదంటే, వారి ఇంటి పైన గొర్రెపిల్ల రక్తపు గుర్తు ఉండాలి. ఈ గుర్తును చూసి సంహార దూత ఆ ఇంటిని దాటి వెళ్ళిపోతుంది. ఈ సంహార దూత దాటిపోవాలంటే ఒక గొర్రెపిల్లను వధించుకోవాలి, ఒక గొర్రెపిల్లను సిద్ధపరచుకోవాలి. అది నిర్దోషమైన గొర్రెపిల్ల, ఏ కలంకము లేని గొర్రెపిల్ల, ఏ పాపము లేని గొర్రెపిల్ల, ఏ దోషము లేని గొర్రెపిల్లను తీసుకొని దాని రక్తమును తీసుకొని, దాని రక్తమును పారవేయకుండా దాని రక్తమును తీసుకొని అది నీ ఇంటికి దాన్ని పూసుకోవాలి, నీ ద్వారములకు దాన్ని పూసుకోవాలి. ఏ ద్వారము గుండా అయితే నీవు లోపల మనుషులు ప్రవేశిస్తారో ఆ ద్వారములకు ఈ గొర్రెపిల్ల యొక్క రక్తము గుర్తుగా నీవు పూసుకుంటే, ఆ రాత్రి వేళ వచ్చే తెగులు, చీకటిలో వచ్చే తెగులు, దేవుని బిడ్డలారా, నీకు తెలియని సమయంలో వచ్చే తెగులు, ఐగుప్తీయులందరూ నెమ్మదిగా పండుకున్న సమయం అది. వారికి తెగులు వస్తున్న సంగతి తెలియదు, వారి పైకి ఉగ్రత వస్తున్న సంగతి తెలియదు, సంహార దూత వారిని సంహరిస్తున్నాడన్న సంగతి వారికి తెలియదు. అటువంటి సమయంలో ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ రాత్రి వారు నిద్రపోకూడదు, ఆ రాత్రి వారు సిద్ధపడి ఉండాలి. వారు ఇలాగూ సిద్ధపరిచిన ఈ పస్కాను, ఇది సిద్ధపరిచిన పస్కాను వారు ఎలాగూ దాన్ని భుజించాలి. ఏంటిగా భుజించే విధానం, పద్ధతి, ఆ గొర్రెపిల్ల మాంసమును వారు ఎలాగూ భుజించాలి. 11 వచనం చదవమ్మా. విధమేమనగా విధము దాన్ని తినవలసిన విధము, ఏ పద్ధతిలో దాన్ని తినాలి. విధమేమనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. దేవుని బిడ్డలారా, చూడండి, మీరు దాన్ని తినవలసిన విధమేమనగా మీ నడుము కట్టుకోవాలి. అనగా బట్టలు వేసుకొని, ఇశ్రాయేలు ప్రజల యొక్క బట్టలు నిలువిటంగి వేసుకొని నడుము కట్టుకొని ఉండాలి. ఎప్పటికీ నడుము కట్టుకొని ఆ పద్ధతి ఇప్పటికి ఉంటుంది. అరబ్బులు, ఇశ్రాయేలు నిలువుటంగులు వేసుకొని కట్టుకుంటారు కదా, ఆ పద్ధతి. అలాగూ వారు నడుము బట్టలు వేసుకొని సిద్ధపడి ఉండాలి, నడుము కట్టుకోవాలి.
చెప్పులు తొడుక్కొని ఉండాలి. మూడవది మీ కర్రలను చేత పట్టుకోవాలి. కర్ర, ఆధారమైన కర్రను చేత పట్టుకొని, నాలుగవది త్వరపడుచు దాన్ని తినవాలి. త్వరపడుచు, నిదానంగా మెల్లగా ఫుర్సత్గా తినేది కాదు ఇది. దేవుని ద్వారా అంటే వారు ఎక్కడికో ప్రయాణమై వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయేటప్పుడు ఎలా ఉంటారు? ఇప్పుడు మనమే ఎక్కడైనా ఊరికి వెళ్తున్నాం అనుకోండి, అంత రెడీ అయినాం, బట్టలు వేసుకున్నాము, చెప్పులు వేసుకున్నాము, బ్యాగులు పట్టుకున్నాం, అన్నీ చేసుకున్న తర్వాత కొంచెం తినిపోండి అని ఇంట్లో అంటే ఏం చేస్తాం? అన్ని త్వరగా అట్లనే బట్టలు ఎట్లా ఉంటాయి, చెప్పులు ఎట్లా ఉంటాయి, అన్నట్లే ఉంటాయి. త్వరగా కొంచెం తినేసి, ఎందుకు? మనం బయలుదేరి వెళ్ళిపోవాలి. అది ఇశ్రాయేలు ప్రజల యొక్క పస్కాను తినే విధానం. వారు ఐగుప్తులో నుంచి బయటికి వెళ్ళిపోతున్న సమయం అది. తెల్లవారితే వారు ఐగుప్తులో నుంచి బయటికి వచ్చేస్తారు. విడుదల కలగబోతున్నది కనుక వారంతా రెడీగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి. రాత్రి కాలము వారి ఇంటిలో, ఇశ్రాయేలీయుల ఇంటిలో, ఎవరింటిలో దుఃఖము లేదు. దేవుని బిడ్డలారా, రాత్రి కాలము జరిగింది ఏమంటే, ఇందాక మనం చదివాం కదా, 29వ వచనం ఒకసారి చదవమ్మా. అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా, ఫరో మొదలుకొని తొలిపిల్ల వరకు అందరినీ యెహోవా హతము చేసెను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అర్ధరాత్రి వేళ ఇశ్రాయేలు ప్రజలేమో తమ ఇళ్లలో ఉండి దేవుని పిల్లల పస్కా యొక్క పశు మాంసాలను, ఆ గొర్రెపిల్ల మాంసమును వారు తింటూ, సిద్ధపడిన వారుగా తింటూ ఉంటుంటే, ఐగుప్తు దేశంలో ఉన్న ఐగుప్తు ప్రతి ఇంటిలో వారి యొక్క కుటుంబములో మొదటి సంతానమైన వాడు చంపబడ్డాడు, హతము చేయబడ్డాడు. అప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి చూడండి. ఇశ్రాయేల్ దేశంలో 30వ వచనం చదవమ్మా. 30వ వచనం. శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆ రాత్రి ఏ రాత్రి అయితే ఇశ్రాయేలు యొక్క ఇళ్లలో గొర్రెపిల్ల రక్తము చేత సంహార దూత వారిని విడిచిపెట్టిపోయిన ఆ రాత్రి, ఏ రాత్రి అయితే వారు గొర్రెపిల్లను వధించి దాని యొక్క మాంసమును వారు భుజిస్తూ, సిద్ధపడిన వారే భుజిస్తూ ఉన్నారో ఆ రాత్రి ఐగుప్తు దేశంలో ఉన్న ఫరో రాజు మొదలుకొని దాసుని వరకు ప్రతి ఒక్కరి ఇంటిలో దుఃఖము మహాఘోష అని వ్రాయబడి, ప్రతి ఇంటిలో ఏడుపే. అర్ధరాత్రి వేళ వారు లేచి చూస్తే ప్రతి ఇంటిలో శవం, ప్రతి ఇంటిలో జ్యేష్ఠుడు చనిపోయారు, పెద్దవారు చనిపోయారు. అందరూ ఏడుస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు మాత్రము సిద్ధపడి ఉన్నారు, విడుదల కొరకై సిద్ధపడ్డారు. దేవుని బిడ్డలారా, ఐగుప్తీయులకు నాశనం కలిగించాడు, ఇశ్రాయేలులకు విడుదల కలిగించాడు. ఇశ్రాయేలీయులు విడుదల పొందుటకై, ఇశ్రాయేలీయులు సంహారకుని చేత సంహరించబడుకుంటుటకై, ఇశ్రాయేలీలలో దుఃఖం కలగకుండుట కొరకై, ఒక్కడు కూడా ఇశ్రాయేలులో చనిపోకుండుట కొరకై. ఏంటి కారణం? గొర్రెపిల్ల యొక్క రక్తము వారి ఇంటికి కాపుదల, వారి ఇంటికి భద్రత, వారింటిలోనికి సంహారకుడు ప్రవేశించకుండా ఆపగలిగింది గొర్రెపిల్ల యొక్క రక్తం, ఆ గొర్రెపిల్ల యొక్క మాంసం, ఆ గొర్రెపిల్ల రక్తం, ఆ గొర్రెపిల్ల యొక్క మాంసం. అది ఎవరి ఇంటిలో
సిద్ధపరచబడి ఉన్నదో, ఎవరి ఇంటికి ఆ గొర్రెపిల్ల రక్తము గుర్తుగా ఉన్నదో ఆ ఇంటికి విడుదల. దేవుని ప్రియబిడ్డలారా, ఈలాగు ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలు విడుదల పొందుటకు ఆనాడు మొట్టమొదటి పస్కా బలి అర్పించబడింది. అదే మొట్టమొదటి పస్కా బలి. మొట్టమొదటి పస్కా బలిగా అర్పించబడిన గొర్రెపిల్ల రక్తం ఇశ్రాయేలు ప్రజలకు విడుదలనిచ్చింది. ఇశ్రాయేలు ప్రజలు శ్రమపరిచిన వారిని, ఇశ్రాయేలు ప్రజలు బాధపరిచిన వారిని ఆ రోజు దుఃఖపరిచింది. ఆ రోజు వారు దుఃఖము బాధ అనుభవించారు. వారిలో దుఃఖము లేని ఇల్లు ఒక్కటి కూడా ఐగుప్తులో లేదు. ఐగుప్తు దేశం అంతా కూడా ఏడుపు 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 ఏడుపే, మహా ఘోష ఐగుప్తు దేశం అంతా వినపడుతున్నది. ఇశ్రాయేలు ఉన్న ప్రాంతం అంతా కూడా సంతోషిస్తున్నారు. దేవుని తీర్పు, ఈ చివరిదైన ఈ తెగులు దేవుని తీర్పు అనే తెగులు. ఐగుప్తులకు ఇశ్రాయేలులకు దేవుడు తీర్పు తీర్చేస్తాడు. ఈ తీర్పుతో దేవుడు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు బయటికి, ఫరో రాజు, ఫరో సైన్యము, ఫరో అధికారులు అందరూ కూడా ఇశ్రాయేలులారా మా మధ్య నుండి వెళ్ళిపోండి, ఇంకా మీరు ఇక్కడ ఉన్నారంటే మేము కూడా చనిపోతాము, మా దేశం కూడా నాశనం అయిపోతుంది, మీరు వెళ్ళిపోండి, మీ దేవుని సేవించుకోండి, మా కొరకు ప్రార్థన చెయ్యండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులు అన్ని రోజులు ఐగుప్తు రాజు ఇశ్రాయేలు ప్రజలు పంపించుటకై ఒప్పుకోలేదు. ఎన్ని తెగులు పంపించినా ఫరో మనసు కఠినము చేశాడు, కఠినపరుచుకున్నాడు, పంపిస్తా అని మరలా మాట మార్చుకున్నాడు. ఈ తెగులతో, ఈ తీర్పుతో ఐగుప్తు రాజు అధికారులందరూ కూడా ఇశ్రాయేలును త్వరపెడుతున్నారు. వెళ్ళిపోండి, త్వరగపోండి, ఏం కావాలంటే అది ఇచ్చేస్తున్నారు, తీసుకోకండి, డబ్బులు తీసుకోకండి, నగలు తీసుకోకండి, బట్టలు తీసుకోకండి, ఏమి కావాలంటే అవి ఇచ్చేసి. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు ఎంత దరిద్రముగా జీవించారో, ఎంత కష్టాలు పడ్డారో, తిండి లేక, బట్టలు లేక, దేవుని బిడ్డలారా ఎంత కష్టం అనుభవించారో అంత ధనవంతులుగా చేసి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. అంత ఐశ్వర్యం ఇచ్చి బయటికి తెచ్చాడు, అంత వస్త్రాలు ఇచ్చి దేవుడు వారిని బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ఐగుప్తులోంచి వస్తున్నప్పుడు దరిద్రులు కారు, పేదవారు కారు, వారు ఐశ్వర్యంతో వస్తున్నారు. ధనవంతులుగా బయటికి దేవుడు తీసుకొని వస్తున్నారు. మంచి వస్త్రాలు కలిగిన వారుగా వారు బయటకు వస్తున్నారు. గొర్రెపిల్ల యొక్క రక్తం యొక్క విమోచన, గొర్రెపిల్ల యొక్క వధించబడిన గొర్రెపిల్ల యొక్క మాంసము యొక్క శక్తి వారికి విడుదల దయచేసి ఐగుప్తునకు తీర్పు తీర్చి. దేవుని ప్రేమిడలారా చూడండి, ఇంకొక లేఖన భాగం యోహాను సువార్తలోనికి వస్తాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం. మన కొరకు ఒక గొర్రెపిల్ల వధించబడి, ఈ గొర్రెపిల్లను మనం ఒకసారి ధ్యానం చేసుకుంటాం. 29వ వచనం చదువు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. 36వ వచనం కూడా చదువు. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్ల, మనుషుల గొర్రెపిల్ల కాదు గొర్రెపిల్ల, ఇది దేవుడు పంపించిన గొర్రెపిల్ల. దేవుని బిడ్డారా, ఎందుకొరకు పంపించబడింది గొర్రెపిల్ల? లోక పాపమును మోసుకొని పోవుటకై పంపబడింది. లోకములో ఉన్న మనుషుల యొక్క పాపమును భరించిన కొరకై పంపబడిన, దేవుని దగ్గర నుండి పంపబడిన గొర్రెపిల్ల ఈ గొర్రెపిల్ల. ఇది మనం అనుకుంటున్నటువంటి గొర్రెపిల్ల కాదు. ఇది ఎవరి గురించి చెప్తున్నాడు? ఆ 29వ వచనంలో, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా,
ఎవరిని చూసి చెప్తున్నాడు? యేసు తన యొద్దకు వస్తుండగా, బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి యేసు ప్రభు వస్తుంటే ఆ యేసు ప్రభును చూసి చెప్తున్నాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, దేవుని యొద్ద నుండి పంపబడిన గొర్రెపిల్ల. యేసు ప్రభు మన కొరకై పంపబడిన దేవుని గొర్రెపిల్ల. ఎందుకొరకు పంపబడ్డాడు? లోక పాపమును మోయించు కొరకాయి, మనుషులందరి పాపమును భరించుట కొరకాయి, మన పాపముల కొరకై ఆయన చనిపోటు కొరకాయి, మన పాపముల కొరకై కల్వరి శిలువలో ఇదిగో ఈ పస్కా గొర్రెపిల్లలాగా వధించబడుట కొరకాయి, రక్తము కార్చుట కొరకాయి, తన శరీరమును మనకు ఆహారము తెచ్చుట కొరకాయి దేవుని యొద్ద నుండి పంపబడిన దేవుని గొర్రెపిల్ల, మన పాపములను భరించుటకు వచ్చిన గొర్రెపిల్ల. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల కొరకాయి ఒక నిర్దోషమైన, ఏ తప్పు పాపము చేయని, అపశుభము ఎరిగిన ఒక గొర్రెపిల్ల ఇశ్రాయేలు ప్రజల కొరకై వధించబడింది. ఒక్కొక్క కుటుంబము కొరకై ఒక గొర్రెపిల్ల వధించబడింది. దాని రక్తము వారి యొక్క ద్వారాలకు పూసుకున్నారు. ఇదిగో ఇప్పుడు పరలోకము నుండి మన కొరకై దిగి వచ్చిన దేవుని గొర్రెపిల్ల, యేసు అను పేరు పెట్టబడిన ఈ గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల పేరు యేసు. ఈ గొర్రెపిల్ల మన కొరకై దేవుడు పంపించిన గొర్రెపిల్ల. మన పక్షముగా వధించబడుట కొరకాయ, మన పక్షముగా రక్తము కార్చుట కొరకాయ, మనకు బదులుగా, ఇశ్రాయేలుకు బదులుగా ఆ రోజు ఒక గొర్రెపిల్ల ఎలాగైతే రక్తం కార్చదో, ఈ రోజు మన కొరకై, మన పక్షముగా, మనకు విడుదల ఇచ్చుట కొరకై, మనము నాశనం కాకుండా కొరకై, మనము నశించిపోకుండా కొరకై. ఐగుప్తులో ప్రతి ఇంట్లో ఆ రోజు దుఃఖము, నాశనము. అలాగే లోకములో నేడు దుఃఖము, నాశనము. నేడు లోకస్తులకు శాపము. లోకంపైకి ఉగ్రత రాబోతుంది. లోకంపైకి దేవుని తీర్పు రాబోతుంది. లోకానికి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఈ తీర్పులో నుండి నువ్వు నేను తప్పించబడాలంటే, ఈ తీర్పులో నుండి నువ్వు నేను ఆ ఉగ్రత పాలు కాకూడదంటే, లోక పాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల మన కొరకై కల్వరి శిలువలో కార్చిన రక్తము, ఆయన మన కొరకై వధించబడ్డాడు. కల్వరి శిలువలో తన రక్తమునంతను కార్చాడు. నా యొక్క శరీరము తిని నా రక్తమును తాగిన వాడే నిత్య జీవము గలవాడు. వాడు బ్రతికించబడతాడు. వాడు నరకములోనికి ప్రవేశించక జీవములోనికి ప్రవేశిస్తాడు. ఉగ్రతలోనికి వాడు ప్రవేశించక నిత్య జీవములోనికి ప్రవేశిస్తాడు. ఐగుప్తులోనే ఇశ్రాయేలు ప్రజల ఇంటిలో దుఃఖం ఉండకూడదంటే, సంహార దూత చేత సంహరించబడకూడదంటే, గొర్రెపిల్ల రక్తము ఆ ఇంటికి, ఆ గడపకు పూయబడాల్సింది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన కొరకై వధించబడిన యేసు అనే దేవుని గొర్రెపిల్ల మన కొరకై చిందించిన, కల్వరి శిలువలో కాల్చిన రక్తమును మన హృదయమును శుద్ధీకరించుకోండి. మన హృదయం అనే తలుపు, మన హృదయం ఒక ద్వారము, మన హృదయం ఒక దేవునికి ఒక ద్వారము. ఈ ద్వారమును యేసు రక్తము ద్వారా మనము కడుగుకో, శుద్ధీకరించబడి, ఈ రక్తము లేక ఈ యొక్క మన మనస్సు లేక మన హృదయము యేసు రక్తము ద్వారా కడగబడకుంటే, దేవుని బిడ్డలారా, మనము నిశ్చయముగా ఉగ్రత పాలవుతాము, నరక పాలవుతాము. అక్కడ ఏడుపు ఉంటుంది, పండ్లు కొరుకుట ఉంటుంది. ఐగుప్తు దేశములో ఫరో రాజు ఇంటి మొదలుకొని కింది వరకు ప్రతి ఒక్కరింట్లో ఎలాగూ ఏడుపు ఉన్నదో, ఏడుపు ఏడుపు ఏడుపు, మహాఘోష. అట్టి ఘోష అంతకు ముందు జరగలేదంట, ఇక ముందు జరగబోదంట. అంతటి భయంకరమైన ఏడుపు ఐగుప్తు దేశంలో వినిపిస్తుంది. ఇశ్రాయేలీయులందరూ సంతోషంగా ఆ గొర్రెపిల్ల రక్తం చూసి సంహారముగా ఇంటిని దాటి, దేవుని బిడ్డలారా, దేవుని ఉగ్రత రాబోతుంది, దేవుని తీర్పు రాబోతుంది.
భూమిపైకి దేవుని ఉగ్రత దిగి రాబోతుంది. గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచించబడిన వారే యేసు రక్తము ద్వారా తమ జీవితాలను, తమ మనస్సును, తమ పాపములను కడిగి శుద్ధి చేసుకున్న వారే ఆ ఉగ్రత నుండి తప్పించబడతారు, ఆ నరక శిక్ష నుండి తప్పించబడతారు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా మనల్ని పవిత్రులుగా చేస్తుంది, శుద్ధీకరిస్తుంది. మనల్ని నరక పాలు కాకుండా చేసేది, నాశనము పాలు కాకుండా చేసేది, ఉగ్రతలోనికి మనం ప్రవేశించకుండా చేసేది యేసు రక్తము మాత్రమే. ఆ రక్తము ద్వారా దేవుని బిడ్డలారా, మనం ఇప్పుడు ఒక్కొక్కరం ఒక్కొక్క గొర్రెపిల్ల కోసుకోవాల్సిన పని లేదు, ఒక్కొక్క గొర్రెపిల్లను చంపుకోవాల్సిన పని లేదు. లోక పాపమును మోసిన దేవుని గొర్రెపిల్ల, లోకములో ఉన్న మనుషులందరి కొరకాయి దేవుడే తన ప్రియకుమారుడైన యేసును లోకానికి గొర్రెపిల్ల వరే పంపించాడు. రక్తము కార్చుట కొరకై పంపించాడు, ప్రాణం అర్పించుట కొరకై పంపించాడు. ఆయన రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ, ఆయన శరీరము ద్వారా మనకు బలం, ఆత్మబలం, మనకు బలం. ఇశ్రాయేలు ప్రజలు యాత్ర చేయాలి. ఇప్పుడు ఆ రాత్రి గడిచిపోయిందంటే పగలు వారు యాత్ర చేయాలి. ఆ యాత్ర చేసేటందు కొరకు బలము కావాలి. ఆ గొర్రెపిల్ల మాంసమే వారికి బలం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు. ఎలియా లేవు, లేచి ఆ రొట్టె మాంసం తిను, నీ శక్తికి మించిన ప్రయాణం నీ కొరకు ఉన్నది. నీ శక్తికి మించిన ప్రయాణం. ఆ యొక్క ఆహారం ఎక్కడికి వెళ్ళి వచ్చిందో తెలియదు, దేవుని దూత వచ్చి తట్టి లేపింది. దేవుడిని పంపించిన ఆహారం అది తిని దాని బలముతో 40 రాత్రింపగళ్ళు ఏలియా ప్రయాణం చేసి దేవుని పర్వతమైన హోరేబు పర్వతమునకు చేరిపోయాడు. 40 రాత్రింపగళ్ళు ఆ బలముతో ఏలియా ప్రయాణం చేసి హోరేబు పర్వతానికి, దేవుని పర్వతానికి చేరాడు. ఇశ్రాయేలు ప్రజలు గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా విమోచించబడి విడుదల పొంది ఆ యొక్క మాంసము ద్వారా ఆ బలమును పొందుకొని 40 సంవత్సరాలు యాత్ర సాగించారు. కానాను చేరు వరకు, కానానులో ప్రవేశించే వరకు ఆ 40 సంవత్సరాలు వారు యాత్రను సాగించారు. దేవుని బిడ్డలారా, యేసయ్య అంటున్నాడు, నా రక్తము త్రాగి నా మాంసము తినువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వాడిని లేపుతాను. ప్రభు వచ్చే దినమున, ప్రభు యొక్క రాకడలో, ఆ తీర్పు దినము రోజు మనం ప్రభు పక్షంగా ఉండాలంటే, విడుదల పొందిన వారముగా ఉండాలంటే, ఐగుప్తు యొక్క ఘోషలో మనం ఉండకుండా, లోకపు యొక్క నాశనములో మనం నశించిపోకుండా విమోచించబడిన వారముగా మనం ఉండాలంటే, దేవుని బిడ్డలారా, యేసు యొక్క రక్తమే, యేసు యొక్క రక్తము ద్వారానే మనకు విడుదల, మనము నాశనం నుండి తప్పించుకోగలం. యేసు యొక్క శరీరం అనే ఈ వాక్యమే ఆయన శరీరం. ఈ వాక్యమే యేసయ్య శరీరం. ఈ వాక్యమును తినాలి, వాక్యమును తినాలి. ఆ శరీరమే, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యకు వచ్చాడు. ఈ వాక్యమును మనం అనుదినము మనం తినాలి, దీన్ని ధ్యానించాలి, దీన్ని చదవాలి, పాటించాలి. చదువుడు మంచిదే, వినుడు మంచిదే, బోధించుడు మంచిదే, కానీ పాటించుడు లేదు. వాక్యానుసారంగా మనం జీవించాలి. ఈ వాక్యానుసారంగా జీవించుటే వాక్యమును తినుట. అందరూ నేను బోధిస్తున్న మంచిదే, మీరు వింటున్నారు మంచిదే, ఇంకా ఇంటి దగ్గర పోయి చదువుతారు మంచిదే, నేను చదువుతా మంచిదే, కానీ దీని ప్రకారం జీవించేది ఎవడు? నేను బోధిస్తే ఇంక అయిపోయింది, మీరే జీవించండా, నాకు అవసరం లేదా? దేవుని బిడ్డలారా,
మనము నిత్య జీవములో ప్రవేశించాలంటే వాక్యమే మనకు బలం, వాక్యమే ఆయన శరీరం. దీన్ని తిని ఆయన రక్తమును మనం త్రాగాలి. అనగా ఆయన రక్తము ద్వారా పాప క్షమాపణ, మన పాపముల నుండి విడుదల, మన పాపముల నుండి విమోచన. ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాను చూడండి. ప్రకటన గ్రంథంలో, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం చదువు. 7:9. తరువాత నేను చూడగా ఆ. ఇదిగో, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారి తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి మా దేవునికి, గొర్రెపిల్లకును, మా రక్షణకును స్తోత్రమని మహాశబ్దం తెలిగెత్తి చెప్పిరి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా చూడండి, ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం వచ్చేసింది. ఎవరు వీరంటే ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజలలో నుండి, ప్రతి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి, అనగా ఏ భేదము లేదు. ఈ దేశస్థుడు ఆ దేశస్థుడని లేదు, ఈ కులస్థుడు ఆ కులస్థుడని లేదు, ఈ మతస్థుడు ఆ మతస్థుడని లేదు, ఈ భాష ఆ భాష అని భేదము లేదు. ఏ భాష వాడైనా, ఏ దేశపు వాడైనా, ఏ ప్రాంతపు వాడైనా, ఏ కులము వాడైనా అందరూ కూడా తెల్లని వస్త్రాలు ధరించుకొని ఆ గొర్రెపిల్ల ఎదుట నిలబడ్డారు. ఎవరి గొర్రెపిల్ల? వధించబడిన దేవుని గొర్రెపిల్లైన యేసే గొర్రెపిల్ల. ఇంకా ఆయన పేరు గొర్రెపిల్లగానే ఉన్నది. ఆ గొర్రెపిల్ల ఎదుట నిలబడి ఆ గొర్రెపిల్లను స్తోత్రిస్తున్నారు, ఆ గొర్రెపిల్లను మహింపరుస్తున్నారు, ఆ యేసును కనపరుస్తున్నారు. ఎందుకొరకు? అయ్యా అయ్యా, మా దేవునికి, నీ గొర్రెపిల్లకును, మా రక్షణకును స్తోత్రము. ఈ గొర్రెపిల్ల ద్వారానే మాకు రక్షణ వచ్చింది. గొర్రెపిల్ల ద్వారానే ఐగుప్తులో నుంచి విడుదల కలిగింది. గొర్రెపిల్లనే, గొర్రెపిల్ల రక్తమే. ఈ జన సమూహం అంతా కూడా అన్ని దేశాల నుంచి వచ్చారు, అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు, అన్ని కులాల నుంచి వచ్చారు, అన్ని భాషలు మాట్లాడే వారి నుంచి వచ్చారు. అందరికీ తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. ఇప్పుడు ఒక డౌట్ వచ్చేసింది. ఈ దర్శనం చూస్తున్న యోహాను భక్తునికి డౌట్ వచ్చేసి, అయ్యా ఎవరు వీరు తెల్లని బట్టలు వేసుకున్నారు? వీళ్ళందరూ ఎవరు? నీ కోట్ల మంది ఉన్నారు, ఎవరు వీరు అన్నప్పుడు ఇప్పుడు చదవమ్మా 13వ వచనం. 13వ వచనం. ఎక్కడి నుండి వచ్చారని నన్ను అడిగారు. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ మాతో చెప్పాడు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. వీరి వస్త్రాలు ఎందుకు తెల్లగైపోయినాయి అంటే వీరు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలను ఉదుక్కున్నారు, కడుక్కున్నారు. గొర్రెపిల్ల యొక్క రక్తములో తమ వస్త్రాలను ఉదుక్కున్నారు. బైబిల్ గ్రంథములు ఎక్కడ వస్త్రాలున్నా, వస్త్రాలంటే అర్థం ఏంటిదంటే దాని పరమార్థము మన క్రియలు, మన జీవితం, మన నడవడిక. మన వస్త్రములు అనగా మన జీవితం. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారు. ఎందుకు? అంతకుముందు ఏమై ఉండేవి? నలుపు ఉండే, మురికై ఉండే. వారి వస్త్రాలు, వారి జీవితము, వారి క్రియలు మురికైనవి, పాపమైనవి. ఈ పాపమైన ఈ వస్త్రాలను గొర్రెపిల్ల రక్తములో కడుక్కున్నారు. కనుక వారు అర్హులైపోయారు. దేవుని ఎదుట
ఎదుట నిలబడే అర్హత వారికి వచ్చేసి, దేవుని బిడ్డలారా, ఏ జాతి వాడైనా, ఏ మతం వాడైనా, ఏ దేశం వాడైనా, ఏ ప్రాంతం వాడైనా, ఎవడైనా యేసు రక్తములో మన జీవితాన్ని ఉతుక్కోవాలి. మురికి జీవితాన్ని ఉతుక్కోవాలి. పాపం అనే జీవితాన్ని ఉతుక్కోసం ఎటువంటి పాపమైన యేసు రక్తము కడిగివేస్తుంది, క్షమించేస్తుంది. ఉతుక్కోవాలి. మీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఇశ్రాయేలు ప్రజల ఐగుప్తులో నుంచి బయటకు వస్తుంటే వారు మహాశ్రమలు అనుభవించి వచ్చిన వారు, కష్టాలు పడి వచ్చిన వారు, చాలా బాధలు పడి వచ్చిన వారు, నిందలు పడి వచ్చిన వారు, అవమానములు పడి వచ్చిన వారు, కొరడా దెబ్బలు, బానిసత్వం పొంది వచ్చిన వారు. కానీ ఇప్పుడు ఎట్లా వస్తున్నారు వారు? గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచించబడిన వారై ధనవంతులుగా వస్తున్నారు, ఐశ్వర్యంతో వస్తున్నారు, జయముతో వస్తున్నారు, సంతోషముతో బయలుదేరి వస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు పస్కా అనే గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచించబడి ఆ కష్టముల నుండి, నష్టముల నుండి, ఆ యొక్క ఐగుప్తు అంటే వారికి ఇనుప కొలిమి అంటే ఇనుమును కాల్సే ఉంటుంది ఒక కొలిమి. ఇనుమును బాగా కాల్చి దాన్ని కొడుతుంటారు, చాలా మంట, వేడి కావాలి దాన్ని. అటువంటి పరిస్థితుల్లో నుండి ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చారు. అటువంటి కష్టముల నుండి, బాధల నుండి, ఆకలి దప్పుల నుండి, ఆ కొలుములలో నుండి బయటకు, మహాశ్రమలలో నుండి వచ్చారు. దేవుని బిడ్డలారా, నేడు మనము కూడా యేసు రక్తములో మన యొక్క వస్త్రాలను ఉతుక్కుందాం, మన జీవితాలను ఉతుక్కుందాం. ఆ రక్తమే మనకు ఒక గుర్తు. ఈ రక్తపు గుర్తు లేకుంటే దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలి. కానానులోనికి మనం ప్రయాణం చేయాలి. ఐగుప్తులో నుంచి మనం బయటికి రావాలంటే, ఈ లోకములో నుండి బయటికి రావాలంటే, ఈ లోకము దేవుని ఉగ్రత లోకంపైకి రాబోతుంది. లోకంపైకి దేవుని యొక్క తీర్పు రాబోతుంది. ఈ పంచభూతములు మహావేగంతో కరిగి లయమైపోతున్నాయి. లోకం నశించబోతుంది. దీనిలో నుండి మనం బయటికి తప్పించబడాలంటే గొర్రెపిల్ల రక్తం, దేవుని గొర్రెపిల్ల, యేసయ్యనే దేవుని గొర్రెపిల్ల. ప్రకటన గ్రంథములో పరలోకం కూడా ఇంకా ఆయన గొర్రెపిల్లనే, ఇంకా గొర్రెపిల్లనే. మా దేవుని గొర్రెపిల్లకు స్తోత్రాలు. మా కొరకే రక్తము గార్చాడు, ప్రాణం ఇచ్చాడు, మాకు విడుదలనిచ్చాడు, మా పాపాలను క్షమించాడు, పాపులమైన మమ్మల్ని కనికరించాడు, క్షమించాడు. మా వస్త్రాలను, మా జీవితాలను పరిశుద్ధము చేశాడు, తొలుపు చేశాడు, మమ్మల్ని అర్హులుగా చేశాడు, యోగ్యులుగా చేశాడు. ఆయన సింహాసనం ఎదుట నిలబడే వారిగా మమ్మల్ని చేశాడు. మా గొర్రెపిల్లకు స్తోత్రం, మా యేసయ్యకు స్తోత్రం, హల్లెలూయా, మా యేసయ్యకు స్తోత్రం చెల్లిస్తున్నా. దేవుని బిడ్డలారా, మన కొరకు వధించబడిన పస్కా గొర్రెపిల్ల యేసయ్య మన ఇంటి ద్వారమునకు ఈ రక్తపు గుర్తు ఉందా? మన హృదయం అనే ద్వారమునకు ఈ రక్తపు గుర్తు ఉందా? మన జీవితామునకు, మన వస్త్రములో ఈ రక్తపుతో కడుక్కున్నామా, శుద్ధి చేసుకున్నామా? ఒకసారి మనల్ని పరీక్షించాలి. ఐగుప్తులు నిర్లక్ష్యపరచారు, ఐగుప్తులు చులకనగా చూస్తారు, నవ్వి ఉంటారు. అలాగే మనము కూడా యేసు రక్తాన్ని చులకనగా చూస్తున్నాము. ఏం కాయితలే, ఏం కాదా? లేదు, దేవుడు ఇది నిశ్చయం. దేవుని ఉగ్రత నిశ్చయం. తప్పకుండా దేవుని ఉగ్రత నుండి కాపాడగలిగేది యేసు రక్తం మాత్రమే. లోకంపైకి వచ్చింది నా అభిప్రాయంలో దేవుని ఉగ్రతే. కరోనా అనేది దేవుని ఉగ్రతే. క్రైస్తవ దేశాలకు వచ్చిందా, అమెరికాకు వచ్చింది, అక్కడ వచ్చిందంటే వారు కూడా యేసును విసర్జించిన జీవితం జీవిస్తున్నారు. దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తున్నారు. దేవుని ఆరాధించుకోకుండా జీవిస్తున్నారు. చర్చిలకు వెళ్ళకుండా జీవిస్తున్నారు. లోకస్తుల వరకు మారిపోయారు. ఎవడైనా వారిపై ఉగ్రతనే యేసు రక్తంలో నిర్లక్ష్యపరిస్తే
ఉగ్రత పాలు కావలసింది. గొర్రెపిల్ల రక్తము ద్వారా ఎవడైతే గొర్రెపిల్ల రక్తము క్రింద ఉన్నాడో, యేసు రక్తమును ఎవడైతే ఆశ్రయిస్తున్నారో వారికి తెగులు సోకదు. ఈ తెగులు వారిని సమీపించదు. ఈ తెగులే కాదు, భయంకరమైన తెగులు రాబోతుంది. ఆ మహాఘోష రాబోతుంది. మహా ఉగ్రత దినం సమీపించబోతుంది. దానికి తాళ జాలిన వాడువడు, దాన్ని తట్టుకొని నిలవగలిగిన వాడువడు ఒక్కడే. ఎవడైతే గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచించబడ్డాడు, ఆ పస్కా గొర్రెపిల్ల రక్తము ఎవరి జీవితమునైతే శుద్ధి చేసుకున్నారు, కడుక్కున్నారు, వాడు మాత్రమే ఆ ఉగ్రత దినము నిలబడగలడు, తప్పించగలడు. వాడు మాత్రమే ఉగ్రతలో నుండి బయటికి వెళ్ళి కానాలకు వెళ్ళిపోతాడు, దేవుని రాజ్యములకు వెళ్ళిపోతాడు, పరమకాలాలకు వెళ్ళిపోతాడు. ఆ పరలోక రాజ్యానికి మనం నడిపించగలిగేది వధించబడిన యేసు రక్తం మాత్రమే. దేవుడికి విడగాలి. మనకు సమయం ఉండగానే, అవకాశం ఉండగానే, తరుణం ఉండగానే, ఇంకా మనము సజీవులమై ఉండగానే, ఇంకా మనం బ్రతికి ఉన్నాము. దేవుడు కృప చూపిస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. ఆయన రక్తము క్రిందికి మనం వస్తాం, ఆయన రక్తమును మనం ఆశ్రయిస్తాం. యేసు అయ్యా వీరవరయ్యా మహాశ్రమల నుండి వచ్చినవాడు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రాలు ఉతుకున్నవారు, తెలుపు చేసుకున్నారు, మహాశ్రమల నుండి వచ్చారు. అయినా కూడా అన్ని కష్టాలు, అన్ని యొక్క ఇరుకులు, ఇబ్బందులు పడ్డా కూడా వారు ఇప్పుడు పరలోక రాజ్యములో ఉన్నారు. భూలోకమందు కష్టాలు, ఇరుకులు ఉండొచ్చు, కానీ గొర్రెపిల్ల రక్తం ద్వారా నువ్వు కడగబడి ఉంటే దేవుని రాజ్యములో ఆయన సింహాసనం ఎదుర్కొంటాడు. అది లేకపోయిందా నిత్య నరకములో యుగాయుగములు కాలుతూ ఐగుప్తులో ఘోష పెట్టినట్లుగా, ఏడ్చినట్లుగా అయ్యో 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 ఇదే శబ్దము తప్ప ఇంకో శబ్దం ఉండదు నరకములో. ఐగుప్తు యొక్క దుఃఖము, ఐగుప్తు యొక్క ఏడుపు, మా ఘోష, ఆ ఘోషలో మనం పాల్గొనకూడదు. దేవుని రాజ్యములో, నిత్య రాజ్యములో మనం ప్రవేశించాలి. మా గొర్రె పిల్లకై స్తోత్రం అనే ఆ పదం మనం చెప్పగలం. ఎంత కృతజ్ఞత, ఎంత నెమ్మది. మా కొరకై వధించబడిన దేవుని గొర్రెపిల్లకు స్తోత్రం అని వాడు అంటారు. మోకరించి ప్రార్థన చేస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవుని బిడ్డలారా, మన కొరకై వధించబడిన దేవుని గొర్రెపిల్లైన యేసును మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కొరకై మనం సంసిద్ధులం అవుతాం. మన పెద్దయ్య గారు, అబ్రామయ్య గారు మన మధ్యకు వచ్చారు. ఇప్పటి నుంచి ఇక్కడే ఉంటాడు. ఈరోజు ఫస్ట్ టైము, నెక్స్ట్ సండేకి వస్తారు. నెక్స్ట్ సండే నుంచి కూడా మన మధ్యలో కొంచెం షేర్ చేసుకుంటారు. ప్రార్థన చేస్తారు. ప్రార్థన అందరికీ వస్తారు. ప్రార్థన. అత్యంత కృపాభరితుడైన మా ప్రేమగల పరిశుద్ధ పరలోక తండ్రి, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. వాక్యం అందించిన ఈ సేవకుని అన్ని విధాలుగా ఈ సంఘాలను వాడుకోనండి. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను కనికరించి, కాపాడి, దీవించి, బలపరిచి, నూతన నీ యొక్క ఆయన యాత్రలో వారిని అన్ని విధాలుగా ఆశీర్వదించి బలపరచమని ప్రార్థిస్తున్నాం. వారి శరీర బలహీనతని తొలగించి ఈ నామమున స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యంగా, నెమ్మదిగా, సమాధానంతో నిండిన వారై ఈ రాజ్యంతో కనిపెడుతూ అన్ని వేళలా నీ పాల సంఘాలలో గడుపుటకు విశేషమైన శక్తియు, బుద్ధియు, జ్ఞానము, బలము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దోషుని తీర్చండి, ఇంకా బలంగా వాడుకోనండి, నూతన సేవ చేయండి. ఎక్కడ వాక్యం వచ్చిన మనుషులు వాక్యమై కలిగిపోవడం నీ పరిశుద్ధాత్మ అభిషేకం మళ్ళా విలంచండి. మా పరలోక తండ్రి, మేము పేదవారు, మేము దేవుడు, మేము మంచివారు అయినా నీ యొక్క ద్వారా నీ యొక్క రూపాలను పొందుటకు మీరు ప్రభువైన యేసు ద్వారా మమ్మల్ని బహుగా ఉపయోగించారు కనుక
నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ ప్రేమ గ్రహించి, నీ ప్రేమను గ్రహించి, నీ పరిస్థితులను తెలుసుకొని నీకు లోబడి నీ సన్నిధానము ఎక్కువగా కలిపి ఆ ప్రభువా నీ బలము నీ కృపను పొందుటకు ఇక్కడ ఉన్న ప్రతి వారికి మీరు సహాయకరమని అనుకుంటున్నారు. నీ దాసునిక బలముగా అన్ని వేళలో అన్ని తరములో వాడుకోమని మరి దీనుడు ఆయన నన్ను కనికరించమని ఈ మనుగాన్ని మా ప్రభువును మరచరు యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున మీరు దేవుడిపై వేడుకుంటున్నాం. పరలోక తండ్రి. దయచేసి అందరం లేచి నిలబడి స్తుతి వాక్యం వాడుకొని సెలవు తీసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రేమకు ప్రతిగా ఓ యేసా నేనేమి చెల్లింపగలనయ్యా. నీ ప్రేమకు ప్రతిగా ఓ యేసా నేనేమి చెల్లింపగలనయ్యా. రక్షణ పాత్రంబును చేబుని నిత్యము ఆర్పించెదను స్తోత్రములు. రక్షణ పాత్రంబును చేబుని నిత్యము ఆర్పించెదను స్తోత్రములు. తరతరములలో నా యుగ యుగములలో మీకే స్తోత్రము యేసువా. మా పరలోకపు తండ్రిని ఘనమైన పరిశుద్ధ నామ స్తోత్రం నాయన. ఈ యొక్క వారిని పునరుత్థాన దినమందు నీ బిడ్డలుగా మేము నీ పాదశంలో చేరి వచ్చాము తండ్రి. ఈ భయంకరమైన పరిస్థితుల్లో నాయన నీ బిడ్డలు ఆయన మమ్మల్ని కాపాడుతున్నావు తండ్రి. అందుకు కారణం ఒకటి నాయన, నీ రక్త ప్రోక్షణనే ప్రభువా. నీ రక్తంలో మేము ఆశ్రయిస్తున్నాము నాయన. పరిశుద్ధమైన నిష్కలంకమైన పవిత్రమైన అమూల్యమైన నీ పరిశుద్ధ రక్తపు యొక్క రెక్కల క్రిందికి మేము ఉన్నాము తండ్రి. మా జీవితాలను నీ రక్తము ద్వారా పవిత్రపరచుకుంటున్న వారిని నువ్వు కాపాడుతున్నావు తండ్రి. ఏ తెగులు మీ గుడారాన్ని సమీపించదని అనుభవించిన దేవా మీకు స్తోత్రం. ఇశ్రాయేలు ఐగుప్తులో ఇశ్రాయేలు కాపాడిన దేవా మీకు స్తోత్రం. గొర్రెపిల్ల రక్తము ద్వారా, పస్కా గొర్రెపిల్ల రక్తము ద్వారా వారికి విడుదల విమోచన ఇచ్చిన తండ్రి. ఈ లోకంలో ఉన్న మాకు కూడా నీ రక్తమే యేసయ్యా. మా కొరకై కల్వరి సిలువలో వధించబడి చిందించిన అర్పించిన రక్తము ద్వారా మన జీవితాలకు నాయనా నువ్వు కోట కొండగా ఆశ్రయదుర్గము ఉన్న యేసయ్య మీకు స్తోత్రము నాయనా. లోకం నుంచి నాయనా విడుదల పొంది పరలోక రాజ్య యాత్రలో మేము ఉండగా ఈ సన్నిధింకను మాకు తోడించండి. చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, కొదవలన్నీ తీర్చండి. వారి వారి జీవితాలలో మేలుతో నింపండి నాయన. ఏ బిడ్డ ఏ యొక్క ఆశతో, ఏ యొక్క నాయన ప్రభువా నాయన వాంఛతో నీ సన్నిధికి వచ్చారు ఆయన నీ మందిరపు యొక్క సమృద్ధి ద్వారా వారి జీవితాలను మేలుతో నింపబడును కాక మీకు స్తోత్రము తండ్రి. నాయన హాస్పిటల్స్లో పనిచేస్తున్న బిడ్డలకు ప్రత్యేకంగా నీ సన్నిధి తోడించండి నాయన. ఏ కీడో బిడ్డలు సోకకుండున్నట్లు యేసయ్యా నీ రక్త ప్రోక్షణ బిడ్డలపై ఉంచబడును కాక నాయన. మరెల్లప్పుడూ నీ రక్తమును ఆశ్రయించుచు నీ కృప పొందుదురు కాక తండ్రి. సహాయం తెచ్చండి, కనికరించండి. ప్రార్థన సాయం కొన్ని బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని అనారోగ్య స్థితిలో ఉన్న బిడ్డలకు నీ నెమ్మది దయచేయండి తండ్రి. మా మధ్యకు నడిపించిన పెద్దలు అయ్యా బ్రహ్మయ్య గారిని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ కృపా కాపుదల మంచి ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చి ఇంకా కాపాడండి. ఈ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన పరిస్థితులను బట్టి ఆరాధనకు రాలేకున్న బిడ్డలు కూడా వారి వారి గృహాలలో వారు ఆరాధించుకుంటుండగా వారికి నీ సన్నిధి తోడించండి, సహాయం తెచ్చండి. ఈ పరిస్థితులన్నీ మార్చబడి నీ శాంతి సమాధానం మాకు అనుగ్రహించబడి కృప దయచేయండి. ఇదిగో నాయన ప్రకటించబడిన విధముగా నాయన జూలై 23వ తారీఖు జరగబోతున్న ఆ వివాహ కార్యంలో కూడా నీ సన్నిధించండి. నీ నామాన్ని మైపరచుకోమని ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని మేము నీ కృపాస్తానికి నీ రక్త ప్రోక్షణ క్రిందికి అప్పగించుకుంటూ మా ప్రభును రక్షకుడు సజీవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.